హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి అసెంబ్లీలో. అయితే మొదట తెలంగాణ గీతం పాడారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ గీతం పాడినంతసేపు ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. వందే మాతర గీతం స్టార్ట్ చేయగానే లేచి వెళ్ళిపోతున్నారు. తల దిక్కు పరిగెత్తుతున్నారు, ఎటోడటు వెళ్ళిపోతున్నారు. కొంతమంది కూర్చొని వందే మాతర గీతం పాడుతుంటే కనీసం రెస్పెక్ట్ చేయట్లా, నుంచోట్లా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నుంచున్నారు, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ నిల్చున్నారు, పాట పాడడానికి ట్రై చేశారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు వందే మాతర గీతం పాడొద్దు, కానీ కనీసం నిల్చుని గౌరవిస్తే సరిపోతుంది కదా. అసలు పాడాలి అని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టిన తర్వాత కూడా అంత ధైర్యంగా లేచి వెళ్ళిపోతున్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల మీద కానీ కేంద్రం ఇచ్చినటువంటి నియమాల మీద కానీ మీకు ఎలాంటి గౌరవం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ వందే మాతర గీతం తప్పనిసరిగా పాడాలి, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అసెంబ్లీ సమావేశాల్లోనూ పాడాలి అని చెబుతూ ఉంది. పాడకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారట. పాడకపోతే చట్ట ప్రకారం చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? స్కూల్ పిల్లల మీద తీసుకుంటారా? కాలేజీ విద్యార్థుల మీద తీసుకుంటారా? వీళ్ళ మీద తీసుకోరా? ఎమ్మెల్యేలకి మతం ఉండదో, కులం ఉండదో, ప్రాంతీయ భావం ఉండదో, రాజకీయ నాయకులకు అని చెప్తారు కదా. మరి వీళ్ళు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారండి? చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇదే విషయం మీద. మౌనిక శంకర్ గారు జీ న్యూస్కు సంబంధించి ఏదో ఒక ఇంటర్వ్యూలో పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి పాడించాల్సినటువంటి పరిస్థితి, పాడకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోతారా, పంపించేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌనిక శంకర్ కానీ, జర్నలిస్ట్ సాయి కానీ, ఇంకా మరికొంతమంది. అంటే వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళంతా హిందుత్వవాదులు అంటున్నారు. హిందుత్వవాదులు ఏంటంటే ప్రభుత్వం పెట్టినటువంటి నియమాలను పాటించాలి. మనం రాజ్యాంగం ప్రకారం నాకు ఈ హక్కు ఉంది అని అడుగుతున్నారు కదా. మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులు ఎందుకు పాటించరండి? రాజ్యాంగంలో కొన్ని విధులు కూడా ఉన్నాయి, వాటిని పాటించాలి. ఏంటంటే అది దేశ జెండాని గౌరవించడం, జాతీయ గీతాన్ని గౌరవించడం, దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ని గౌరవించాలి. మరి వాటిని ఎందుకు మిస్ అవుతున్నారండి? ప్రతి వ్యక్తి నాకు ఇది కావాలి అని అడుగుతున్నారు. నాకు ఈ రైట్ ఉంది, నేను సాధిస్తా అంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడుతా అంటున్నారు. ఎలక్షన్స్లో పోటీ చేసే స్వేచ్ఛ ఉంది, చేస్తా అంటున్నారు. నేను ప్రతి విషయం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నిస్తా అంటున్నారు. మరి ప్రభుత్వం పెట్టినటువంటి నియమాలు ఎందుకు పాటించరండి? ఇప్పుడు వందే మాతర గీతం పాడాలి. వందే మాతరం అంటే ఏంటి? మాతా నీకు వందనం అంటే భూమిని తల్లిలా భావించి, ఈ భూమిని, భరత భూమిని తల్లిలా భావించి మనం ఆమెకి ఒక గీతాన్ని అంకితం చేస్తూ ఉన్నాం. దాన్ని ప్రతి వ్యక్తి పాడాలి. ఖచ్చితంగా మనం ఈ భూమిలో ఉంటున్నాం కాబట్టి, ఈ భూమిలో కలిసిపోతాం కాబట్టి ఈ భూమిని గౌరవించుకోవాలి అని ఆ రోజు స్వతంత్రోద్యమం స్టార్ట్ అవ్వక ముందు 150 సంవత్సరాల క్రితం రచించినటువంటి గేయం అది, బంకిం చంద్ర చటర్జీ. అప్పుడు ఆయన రచించినటువంటి గేయంలో హిందూ దేవీ దేవతలను ఆరాధించినట్టుగా ఉంది, మేము పాడమని రిజెక్ట్ చేశారు. సరే 2 చరణాలతో పాడండి అని ఆ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో చెప్పారు. బెంగాల్ కలకత్తాలో జరిగినటువంటి సిడబ్ల్యూసి మీటింగ్లో 1931 ఆ టైంలో. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 2 చరణాలే పాడుతూ కంటిన్యూ చేశారు. ఇప్పుడు 6 చరణాలు పాడాల్సిందే అని చెప్పి ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 6 చరణాలు పాడుతున్నప్పుడు మీకు పాడడం ఇష్టం లేకపోతే నించోండి. కొంతమంది ముస్లిమ్స్ పాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే దేశభక్తి కలిగినటువంటి ముస్లిమ్స్ అని చెప్పుకోవచ్చు. దేశభక్తి లేనటువంటి వ్యక్తులు మేము పాడమంటున్నారు. దేశాన్ని గౌరవించరా? లేదంటే దేశాన్ని అమ్మలాగా భావించి పూజించటం, ప్రార్థించటం మీకు ఇష్టం లేదా? ఎందుకంటే ఇస్లాం ప్రకారం మహిళ అంటే గౌరవించబడేటువంటి అంశం కాదు, కేవలం పిల్లల్ని కనేటువంటి ఒక రోబోలాగా చూస్తారు అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి అంశం. మహిళలకు విలువ ఉండదు, స్వేచ్ఛ ఉండదు, వారికి చదువుకునే హక్కు ఉండదు, వారి ఇష్టాన్ని ప్రకారం జీవించడానికి అవకాశం లేదు అని చెప్పి ఇస్లాం ప్రకారం ఉంది అంటున్నారు. నేను చాలా చోట్ల చూశాను, చదివాను. అదే నిజమైతే ఇక్కడ భూమాతని తల్లిలాగా గౌరవించడం అంటే మహిళలాగా సంబోధించడం వాళ్ళు ఇష్టపడట్లేదా? అంటే పురుషుడిగా సంబోధిస్తే పూజిస్తారా? పురుషుడిగా సంబోధించినా పూజించరు. ఎందుకంటే అల్లాని తప్ప మరొక్కరిని వారు పొగడడం కానీ, పూజించడం కానీ, ప్రార్థించడం కానీ చేయకూడదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి రూల్. మరి దేశాన్ని ఎట్లా గౌరవిస్తారండి? అల్లాని తప్ప మరొక వ్యక్తిని కానీ లేదా మరొక దేవతను కానీ పూజించడానికి, ప్రార్థించడానికి ఇష్టపడనటువంటి వ్యక్తులు దేశాన్ని గౌరవిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. అలానే కేంద్ర ప్రభుత్వం వందే మాతర గీతం పాడకపోతే శిక్ష విధిస్తాము అని చెప్పింది. శిక్ష విధించేది ఎవరికి? నా ప్రశ్న ఏంటంటే విధించేది ఎవరికి? స్టూడెంట్స్కా లేదంటే రాజకీయ నాయకులుగా? ఎంఐఎం పార్టీ నేతలను ఏం చేయాలి?
నాకు తెలిసి అయితే ఎంఐఎం పార్టీ నేతలను బహిష్కరించాలి, లేదంటే వాళ్ళు వందే మాతర గీతం పాడను అన్నందుకు వారి పదవులకు రాజీనామా చేయాలనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.